నేను బోటీ చేసినాను. ఫస్ట్ కొంచెం ఉడికిన నీళ్ళలో కొంచెం బాగా తెరలబెట్టాలి. తెరలబెట్టినాక ఆరబెట్టాలి. ఆరబెట్టినాక అవన్నీ చిన్నవి అయిపోతాయి. అప్పుడు పేగులు ఇదిగో ఈ కత్తిరితో పేగులు సందుకు పోనిచ్చి కత్తిరించాలి. కత్తిరించినాక అన్నీ కత్తిరించేసినాక పేగులు మొత్తం కత్తిరించేసినాక బాగా వాటిని కడగాలి. కడిగిన తర్వాత బాగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసిన తర్వాత ఆ నుంచి ఉప్పు వేసుకొని బాగా పిసకాలి. గుడ్లు ఉసినట్టు ఉసుకోవాలి. వాటిని ఉసిన తర్వాత అప్పుడు అన్ని ముక్కలు చేసుకున్నాక కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసి కడిగేయాలి. కడిగేసినాక కొంచెం తగ్గిపోతుంది వాసన. ఈ ఇచ్చరపర్లు కూడా అట్టే బాగా కత్తి పెట్టుకేసి బాగా అటు ఇటు రుద్దినం అనుకో అదంతా నలుపంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక వాటిని అచ్చంగా మళ్ళీ కడగాలి. దానిపైన ఉండే ఎంత పేడగా ఉంటుంది కదా లైట్గా అదంతా తీసేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎడిటింగ్ చేత కాదు, అందుకని మీకు చెప్తున్నాను. ఇటు చేసుకోవాలి. బాగుంటే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పాటలు కూడా పాడుతున్నాను. బాగుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు బాగుందని నేను చేసిన బోటి. ఇది చేసేసరికి మాత్రం 2-3 గంటలు పట్టుద్ది. నిదానంగా చేయాలి, గబగబ చేసేది కాదు. ఓకేనా?